నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన జిల్లా వాసులు. 31st వేడుకలతో పట్టణంలో కోలాహలం. భక్తజన సంద్రంగా మారిన ప్రసిద్ధ ఆలయాలు. ప్రజాప్రతినిధులు, నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్. పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన వివిధ సంఘాల నేతలు, అధికారులు. విద్యార్థుల సౌకర్యార్థం పుస్తకాలు, బ్లాంకెట్ల అందచేత. ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధం లేకుండా పేదలకు అండగా నిలుస్తున్నాం. రాజగూడలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి జోగురామన్న. విశ్రాంత ఉద్యోగులకు ఘన సత్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలతో సందడిగా మారిన పార్టీ కార్యాలయ ప్రాంగణం. జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. ఇక కొత్త ఏడాది తొలి రోజు ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. తమ ఇష్ట దైవాలను దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. 31st వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. మంగళవారం సాయంత్రం నుండే వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. డీజే గీతాలకు అనుగుణంగా యువత, చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సరిగ్గా 12 గంటల సమయంలో కేకులు కట్ చేసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో తమ ఆశలన్నీ నెరవేరాలని కోరుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక కొత్త ఏడాదిలో తొలి రోజైన బుధవారం ఉదయం ప్రసిద్ధ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ ఆలయాలను దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీస్సులు స్వీకరించారు. నూతన సంవత్సరంలో శుభం కలగాలని, ఈ ఏడాది అందరికీ మంచే జరగాలని కోరుతూ పూజలు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచే జరగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ సూచనల మేరకు పుస్తకాలు, బ్లాంకెట్లను అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోట పరందోలిలో జనవరి 2వ తేదీ నుండి జరగనున్న జంగుబాయ్ ఉత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యతగా తన సూచనల మేరకు పుస్తకాలు, బ్లాంకెట్లను అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. అందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి నా తరఫు నుంచి నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, వారి కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి. వారి జీవితంలో ప్రతిరోజు ఒక ప్రాస్పెరిటీ ఉండాలి, మంచి శుభవార్త రావాలి. యూత్ ఒక మంచి దిశకి వెళ్ళాలి. పిల్లలు వాళ్ళ విద్య, వైద్య పైన మంచి ఫోకస్ చేయాలి. జిల్లాలో రాబోయే ఎస్ఎస్సి రిజల్ట్స్లో, ఇంటర్ రిజల్ట్స్లో జిల్లా మంచి పర్ఫార్మెన్స్ రావాలి.
అది నేను భగవంతుతో కోరుతున్నాము. ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధం లేకుండా పేదల పక్షాన నిలబడుతూ వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలంలోని రాజుగూడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన అతిథులకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటూ రాణించాలని దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట నాయకులు గణరత్ రమేష్, సెవ్వ జగదీష్, కుమ్రరాజు, పెట్టు ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేలా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో మంది ఉన్నారని, వారు ఇటువంటి పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభ్యున్నతికి విశేష కృషి చేశామన్న ఆయన ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న బృహత్ సంకల్పంతో జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ను ఏర్పాటు చేసి వందల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాయని పేర్కొన్నారు. క్రికెట్ కొనిస్తాం, బ్యాట్ కొనిస్తాం, బాల్ కొనిస్తాం, వాలీబాల్ నెట్ కొనిస్తాం అన్నీ చెప్తారు. ఎలక్షన్ తర్వాత మళ్ళా గెలిచినా ఓడిపోయిన ఎవరు కనబడరు. కానీ మరి మీకు తెలుసు, ఇలా మన పార్టీ, మన కేసీఆర్ గారు, నేను కానీ మన నాయకులందరూ కూడా మేము ఓడిపోయినా గెలిచినా మేము మీ వెంట ఉంటాం, పేద ప్రజల వెంట ఉంటాం. పేద ప్రజలే మాకు అవసరం. పేదోళ్ళ కొరకు ఏది కూడా అవసరం ఉన్నా 24 గంటలు మన పార్టీ ఆఫీస్ తలుపులు తెర ఉంటాయి. పార్టీ ఆఫీసులో మేమందరం కూడా కూర్చొని ఉంటామని చెప్తున్నాం. నేను యువకులకు కూడా ముందుగా చెప్తున్నా, ఒక కేవలం ఏదో జోగురామన్న సార్ వచ్చే ఆటల గురించే కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. జోగురామన్న సార్ కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అక్కడ మనం ఐటీ టవర్, ఇప్పుడు ఆదిలాబాద్లో ఐటీ టవర్ కడుతున్నాం. ఇవాళ 500 మంది ఇప్పుడు దాంట్లో ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఐటీ టవర్ ఆదిలాబాద్కు రావడం అంటే ఇవాళ ఎక్కడ కూడా ఇంత 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఐటీ టవర్ ఇప్పుడు కట్టుతున్నాం. టెంపరీ బిల్డింగ్లో మన 4 ఏళ్ల కిందటే ఐటీ టవర్ని ప్రారంభించిన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ 500 మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇంకొక 500 మంది ఉద్యోగాలు చేస్తారు. అట్లనే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తే, మంజూరు చేసుకొస్తే ఇక్కడ గెలిచినటువంటి ప్రభుత్వం, అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇంజనీరింగ్ కాలేజ్ మన ఆదిలాబాద్కు మేము మంజూరు తీసుకొస్తే ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఇప్పటిదాకా ప్రారంభించలేదు. దాన్ని కూడా మీరందరూ కలిసి ఎప్పుడైనా వస్తే ఇంజనీరింగ్ కాలేజీ కూడా మన ఆదిలాబాద్లోనే ఖచ్చితంగా ప్రారంభించడానికి మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొస్తాం. విద్యార్థులు ఉన్నతంగా ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. తపస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయులు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో తపస్ ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి తపస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం సంఘం ప్రతినిధులు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, వంశీకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి తపస్సు చేస్తున్న కృషిని అభినందించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. సంఘ భవన నిర్మాణానికి సైతం తన వంతుగా సహకారం అందిస్తామని భరోసా కల్పించారు.
సంఘం వారి వంతు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు, ప్రత్యేకంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల గురించి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా తమ ఉద్యోగాలను తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి తెలంగాణ రావడానికి ప్రధాన కారకులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వాళ్లకు ఉన్నటువంటి కష్టాలను ప్రభుత్వం గుర్తిస్తలేదు. విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సత్కరించిన అనంతరం తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ శశికాంత్, కార్యదర్శి జగన్మోహన్, గౌరవ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. పీఆర్సీ, వెల్నెస్ సెంటర్లలో చికిత్సతో పాటు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి కూడా మరి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి వీళ్ళ పెన్షనర్స్, రిటైర్డ్స్ ఉద్యోగుల సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పీఆర్సీ అయితేనేది, రిటైర్డ్ ఉద్యోగస్తులకు అట్లనే పెండింగ్లో ఉంది. అట్లనే మిగతా ఈ వెల్నెస్ హాస్పిటల్ విషయంలో కానీ మరి ట్రీట్మెంట్ విషయంలో చాలా సందర్భాల్లో కూడా వీళ్ళు కూడా మాకు రిప్రజెంటేషన్స్ అప్పుడు ఇచ్చారు. అట్లనే మిగతా ఇంకా 4 డిఏలు ఇట్లా రిటైర్డ్ ఎందుకంటే విశ్రాంతి తీసుకునేటటువంటి సందర్భంలో వీళ్ళకైతే స్పెషల్గా ప్రత్యేకంగా, ఎందుకంటే విశ్రాంతి సమయంలో మరి వారి శేష జీవితం అంతా కూడా కుటుంబ సభ్యులతోటే ఆనందంగా సంతోషంగా ఉండాలంటే కనీసం వాళ్ళకి ఇచ్చేటటువంటి సౌకర్యాలు అన్నీ కూడా పెండింగ్లో పెట్టిండ్రు. అవన్నీ కూడా ఈ డిఏలు అయితే 4 తొందరగా మీరు రిటైర్డ్స్ ఉద్యోగస్తులను ముందు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా మరి నేను వీరి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. జిల్లాలో భీమా కోరేగావ్ విజయ్ దివస్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. హక్కుల సాధన కోసం నిరంతరం భీమా కోరేగావ్ స్ఫూర్తితో పోరాడతామని కార్యక్రమ వక్తలు పిలుపునిచ్చారు. భీమా కోరేగావ్ యుద్ధంలో అమరులైన అమరుల ధైర్య సాహసాల గురించి దేశం గర్వంగా చెప్పుకుంటోందని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం బుక్తాపూర్లోని అశోక్ బుద్ధ విహార్లో భీమా కోరేగావ్ 206వ శౌర్య దివస్ మాన్ వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అతిథులకు సాంప్రదాయ పట్కా చుట్టి స్వాగతించారు. అమరుల స్తూపం వద్ద అంబేద్కర్, బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి అమరులకు నివాళులు అర్పించి జై భీమ్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమ ప్రధాన వక్తగా గాయకుడు, రచయిత రేంజర్ల రాజేష్ హాజరు కాగా భారతీయ బుద్ధ మహాసభ రాష్ట్ర కన్వీనర్ ప్రజ్ఞకుమార్, సోగల సుదర్శన్, దిగంబర్ కాంబ్లే, రాజు మాస్కే, రాజు పాఠడే, ఉదయ్ కుమార్ జాడే తదితరులు పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహర్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ హక్కుల సాధన కోసం వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. भीमा कोरेगांव युद्ध के जो शौर्य दिवस हम मनाते, ये 207 शौर्य दिवस है। ये एक महर समाज के लिए ही नहीं, पूरा देश के लिए एक ऐतिहासिक అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతము నడుస్తున్నటువంటి మనము మరి మహర్ యొక్క శౌర్య దివస్ ఆ మహర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలా? ఈ రోజు
నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, అభిమానులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బుధవారం ఉదయం నుండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన నాయకులు మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపగా ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం వద్ద సందడి వాతావరణం కనిపించింది. పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు సైతం మాజీ మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రజలకంతా మంచే జరగాలని, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు పలు సంఘాల ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంతో పాటు క్యాంపు కార్యాలయంలో ఆయనను పలువురు కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల కృషి ఎనలేనిదని, వారి సమస్యలను ఇటీవల అసెంబ్లీలోనూ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల గొంతుకై సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజల ఆశయాలు నెరవేరేలా అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేద్దామన్నారు. 2025 ఆంగ్ల సంవత్సర సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరం ఎవరికి ఎక్కడ ఏ కష్టాలు రావద్దని, అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుడు నిండు మనసుతో అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రత్యేకంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ సమస్యలే కాకుండా ఈ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా అన్ని పరిష్కారం కావాలని కోరుకుంటూ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయంలోనూ వివిధ సంఘాల నేతలు, పార్టీ శ్రేణులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తి కావాలని, ప్రజలు అనుకున్న లక్ష్యాల వైపు చేరుకోవాలని ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేతలకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ గోడం నగేష్తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ను సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు బండారి బామన్, ప్రధాన కార్యదర్శి మహాదేవ్, రేణికుంట్ల రవీందర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగ మహోత్సవం వైభవోపేతంగా సాగుతోంది. నూతన సంవత్సరంలో తొలి రోజు కావడంతో బుధవారం వేలాది సంఖ్యలో భక్తులు హాజరై యాగ క్రతువును వీక్షించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో నిర్వహిస్తున్న 85వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రతినిత్యం వేలాదిగా తరలివస్తున్న భక్తుల సమక్షంలో హోమాది క్రతువులు, విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుతున్నారు. పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో మహాయాగంలో భాగస్వామ్యులవుతున్నారు. ఇక బుధవారం నూతన ఏడాదిలో తొలి రోజు కావడంతో డైట్ మైదాన ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో శ్రీ మహాసుదర్శన, శ్రీ మహాలక్ష్మి, శ్రీ లక్ష్మీనారాయణ, లక్ష్మీ నృసింహ పాశుపతాస్ర హోమములను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సతీ సమేతంగా హోమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. సమస్త ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు. నూతన సంవత్సరంలో తొలి రోజు కావడంతో భక్తులు భారీ ఎత్తున హాజరై యాగక్రతువును వీక్షించారు. భక్తులకు మధ్యాహ్న సమయంలో అన్నప్రసాదాలను సైతం అందిస్తున్నారు. ఇక భారీ సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తకుండా పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు మహాయాగ మహోత్సవం కొనసాగనుంది. హమాలీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. సమస్యల సాధనే లక్ష్యంగా బుధవారం నుండి నిరవధిక సమ్మె చేపట్టారు. కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె బుధవారం నుండి ప్రారంభమైంది. ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి నిర్ణయం మేరకు సమ్మె చేపట్టారు. స్థానిక సివిల్ సప్లై గోదాముల ఎదుట సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, సిర్రా దేవేందర్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులకు పూలమాలలు వేసి సమ్మెను ప్రారంభించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు నిరసన నినాదాలు చేశారు. కార్మికుల జీవన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ గతంలో సివిల్ సప్లై హమాలీలతో రాష్ట్ర కమిషనర్ ఒప్పుకున్న ధరల ఒప్పంద జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు, స్వీపర్లకు 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సమ్మెకు పూనుకోవడం జరిగింది. దానికి పూర్తి బాధ్యత కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనరే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన అగ్రిమెంట్ చేసి కూడా 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలలు అయిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి జియో, అంటే హమాలీ రేట్లకు సంబంధించినటువంటి జియో ఇంత మట్టుకు విడుదల చేయలేదు. మరి దానికి సంబంధించినటువంటి జియో విడుదల చేయాలని గత 1 నెల నుంచి వాళ్లకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. వాళ్ళతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆయన స్పందించలేదు. ఈరోజు మరి ఈ జియో విడుదల కొరకు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 32 జిల్లాలలో ఈరోజు సివిల్ సప్లై కార్మికులు సమ్మె చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కారు మరి కార్మికులకు అనుకూలమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన ఎన్నికల సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. మరి ఏ కార్మికుడు కూడా ఈరోజు అంటే ఒప్పుకున్నటువంటి సమస్య గురించి వెళ్ళడానికి వీల్లేదు. కానీ పరిస్థితి అట్లా తీసుకురావడానికి ప్రభుత్వమే ఈ విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందుకొరకు ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే జియో విడుదల చేయాలి. కొత్త హమాలీ రేట్లు అమలు అయ్యే విధంగా వెంటనే జియో విడుదల చేయాలి. అదేవిధంగా సివిల్ సప్లై కార్మికుల ఏదైతే సమస్యలేయో అంటే కమిషనర్ గారికి ఏదైతే సమస్యలు డిమాండ్స్ సబ్మిట్ చేయడం జరిగిందో అవి కూడా వెంటనే అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని నూతన సంవత్సరం సందర్భంగా కోరడం జరుగుతుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజర్షి షాను యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తమ వంతు సహాయంగా 100 హ్యాండ్ డిక్షనరీ బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా యువకులు సామాజిక దృక్పథంతో డిక్షనరీ బుక్లను అందజేసినందుకు వారిని అభినందించిన కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, గుడాల అనీష్, చుక్కబొట్ల రాకేష్, గోడె అవినాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్సిలో ఉర్దూ మీడియం 1183 పోస్టులకు గాను 517 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని, మిగిలిన వాటిని వదిలేయడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నాయకులు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్లకార్డులను పట్టుకొని తమ డిమాండ్లను వెల్లడించారు. कई महीनों से इस बारे में कोशिश कर रहे हैं. हुकूमत तेलंगाना 1183 पोस्टें सैंक्शन करती है, लेकिन उस पर सिर्फ 517 पोस्ट असाइन होते हैं, उस पर अपॉइंटमेंट होता है. लेकिन 666 पोस्टें, उससे ज्यादा पोस्टें ऐसी हैं जो अभी तक रिजर्व्ड हैं, अनफिल्ड. हमारा ये डिमांड है कि आप ये जो स्टूडेंट्स के साथ डीएससी उर्दू मीडियम के एस्पायरेंट्स के साथ नाइंसाफी कर रहे हैं, आपको इस काम को बंद करना चाहिए और फौरन इस उर्दू मीडियम एस्पायरेंट्स के लिए डीएससी के सेकंड मेरिट लिस्ट देना चाहिए, ताकि ये जो 600 से ज्यादा 666 जो पोस्टें हैं ये फील्ड हों. हम कंटिन्यूसली मुस्तकिल इस बारे में कोशिशें कर रहे हैं, लेकिन हुकूमत तेलंगाना का इस पर कोई खास जवाब हमको अभी तक मौसूल नहीं हुआ है. और मेरा फर्स्ट रैंक है, लैंग्वेज पंडित उर्दू में फर्स्ट रैंक है और स्कूल असिस्टेंट उर्दू में सेकंड रैंक है, लेकिन फिर भी मुझे पोस्ट नहीं दिया गया. मैं मेरिट के बेस पे फर्स्ट रैंक लाके सेकंड रैंक लाके भी मेरा कुछ भी फायदा नहीं हुआ. मैं आज भी बेरोजगार हूँ. इसी तरह कई ऐसे स्टूडेंट हैं जो रैंक लाए लेकिन उन लोगों को पोस्ट नहीं मिला. जैसा कि हम सब जानते हैं 1183 पोस्ट सैंक्शन हुए, उसमें से 517 पोस्ट फिल हुए और जितने भी बाकी अनफिल्ड पोस्ट है उनको फिल नहीं किया गया. वो अनफिल्ड पोस्टों को फिल कीजिए. हमारी हुकूमत तेलंगाना से यही गुजारिश है और यही मुतालिबा है कि हम डीएससी एस्पिरेंट सेकंड मेरिट लिस्ट जारी की जाए हम लोगों के लिए और हमारा अपॉइंटमेंट किया जाए. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన జిల్లా వాసులు. 31st వేడుకలతో పట్టణంలో కోలాహలం. భక్తజన సంద్రంగా మారిన ప్రసిద్ధ ఆలయాలు. ప్రజాప్రతినిధులు, నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్. పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన వివిధ సంఘాల నేతలు, అధికారులు. విద్యార్థుల సౌకర్యార్థం పుస్తకాలు, బ్లాంకెట్ల అందచేత. ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధం లేకుండా పేదలకు అండగా నిలుస్తున్నాం. రాజగూడలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి జోగురామన్న. విశ్రాంత ఉద్యోగులకు ఘన సత్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలతో సందడిగా మారిన పార్టీ కార్యాలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.